తెలంగాణ చరిత్రలో ఎన్నో తరాలుగా బతుకమ్మను ఒక గొప్ప పండుగగా మనం ఆరాధిస్తున్నాం. ఆ బతుకమ్మ పాట పైన కూడా మీరు కొన్ని పాటలు రాసినట్టున్నారు. సో ఆ పాటలలో ఒక పాట బతుకమ్మ బతుకమ్మ అనేటువంటి ఆ సందర్భంలో కొన్ని వందలు వేల పాటలు ఆశువుగా పాడుతున్నారు. మన అమ్మలు, మన అక్కలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు ఆశువుగా పాడుతున్నారు. ఉత్తగా అల్లుకుంటూ పోయేది పాట. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో పాట ఆ స్త్రీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రచించే పాడింది బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాల, సినుకు రాలిన తడవ ఉయ్యాలో మనసు మురిసేనమ్మ ఉయ్యాల, రంగు రంగుల పూలు ఉయ్యాలో రంగవల్లులాయే ఉయ్యాల, భూతల్లి కొప్పున ఉయ్యాలో పొన్నగంటి పూలు ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాల. ఇది చాలా పెద్ద పాట. తెలంగాణ ఉద్యమం 2005-6లో రాసినటువంటి పాట. తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదట బతుకమ్మ పాటలు అందించినటువంటి సందర్భంలో రాసినటువంటి పాట అది. అట్లా తర్వాత కన్నె పిల్లలారా ఉయ్యాలో వలలు అనేటువంటి కన్నె పిల్లలారా వలలో సన్నజాజులారా వలలో పదం పాడరారే వలలో పాట నేర్చుకోరే వలలో, పదం పాడరారే వలలో పాట నేర్చుకోరే వలలో, వానదేవుని తల్లి వర్షాల దేవంత వలలో, వర్షాల దేవికి వలలో ఒక్కడే కొడుకంట వలలో, మురువంగ పెంచింది వలలో గర్వంగా చూసింది వలలో, దిష్టి సుక్క పెట్టి వలలో దిక్కుల తిట్టింది వలలో. ఇది ఒక అర్ధగంట పాట. బతుకమ్మ పాట ఒక అర్ధగంట. అంటే ఎక్కువ జనాలతో రాసినటువంటి పాట. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా రాజ్ న్యూస్ ఉండే అప్పుడు రాజ్ న్యూస్ లో కంటిన్యూగా వచ్చినటువంటి పాట. ఈవెన్ నా ముందు పాటతో సహా మొత్తం ప్లే చేసేది బతుకమ్మ సందర్భంలో. దాదాపు 2012-13 దాకా. ఆ తర్వాత మిట్టపల్లి సురేందర్, ఇంకా మాట తిరుపతి ఇట్లాంటి వాళ్ళు కొన్ని బతుకమ్మ పాటలు చేయడము, అంటే వాళ్ళు భిన్నంగా చేశారు. అంటే ట్యూన్ వాళ్ళు తీసుకునే శైలి కానీ, ట్యూన్ కానీ, పదాలు కానీ భిన్నంగా చేయడం, అట్లా ఇవి సాంప్రదాయంగా ఉన్నటువంటి బతుకమ్మ పాటలు కాస్త వెనుకబడిపోయింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో గద్దర్ పాట ఎప్పుడు కూడా మరవలేనిది. తెలంగాణ బతుకున్నంత కాలం వారి పాటని ఎంతో ఉద్యమాన్ని శిఖర స్థాయికి చేర్చింది. సో ఆ పాటలో మీకు నచ్చిన పాట వినిపించండి. గద్దరన్న పాట అంటేనే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, తెలంగాణ కవులు కళాకారుల స్ఫూర్తి. అది అమ్మ తెలంగాణ కానీ ముఖ్యంగా 96లో దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో సభ జరిగింది. దగాపడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, దగాపడ్డ చల్ దగాపడ్డ చల్ దగాపడ్డ చల్, దగాపడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే. చెప్పే విధానం చూడండి. తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, రాయనీకి మా పంతులు గారి చాకు పీసు లేదో మాయన్నల్లారా. అంటే చాలా సంవత్సరాల పాట గుర్తు కూడా వస్తలేదు నాకు, కానీ అంటే చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు అని మీకు ఏమర్థమైంది? నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు అంటే మా పిల్లలు చదువుకుంటారు, తరగతి గదులు లేవు, చెట్టు కింద కూర్చున్నాము, ఇటు నీడొస్తే అటు నీడొస్తే అటు ఉన్నాము, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతున్నారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకు పీసు లేదో మాయన్నల్లారా.
తెలంగాణ బడి అంటే భవిష్యత్తు భారతాన్ని తయారు చేసినటువంటి బడులు తెలంగాణలో ఎంత గొప్పగా పనిచేస్తున్నాయి సమైక్య పాలనలో అని చెప్పినటువంటి తీరు ప్రతి పాట. వందనాలు వందనాలమ్మో వందనాలు వందనాలమ్మో మా కూనలు మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో చేరినారా సుక్కలల్లో మీరు చేరి సూర్యులయ్యి మొలిసినారా ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు కావు కావని కాకి అరిసితే తలుపు తెరిసి కూసుంటివి ఏ కబురు తెస్తవోనని ఎదురు చూస్తూ కూసుంటిమి మీరు కాకెమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపులో నా బిడ్డలవుతారా మా బిడ్డలు మా కడుపు కోత తీర్చిపోతారా మా బిడ్డలు. ఒక్కటని కాదు, గద్దరన్న ఏ పాట రాసినా ఒక ఎత్తుగడతో రాస్తాడు. ఆ ఎత్తుగడతోని మొత్తం ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేసినటువంటి గొప్ప శక్తి ఆయన పాటకు ఆయన ప్రదర్శనకు ఎప్పుడు ఉంటుంది. అది అంటే ఇంత స్ఫూర్తినిచ్చినటువంటి ఇంత ప్రేరణనిచ్చినటువంటి గద్దరన్న కూడా ఆయన చివరి దశలో చనిపోయేటప్పుడు రాసుకున్నటువంటి పాట వింటే ఎప్పటికీ అది మర్చిపోలేము మనం. అంటే సమాజంలో ఎంత చేసినా ఎంత ఎత్తుకెదిగినా ఎంత సాహిత్యాన్ని సృజించినా ఎన్ని పదవులు అలంకరించినా మనం చివరకు తీసుకొని పోయేది ఏమున్నది ఇక్కడ. నా పాట నేను తీసుకొని పోలేను, లేకుంటే నా కీర్తి నేను తీసుకొని పోలేను. సో అంటే ఏది చేసినా ఎన్ని పదవులు ఎన్ని కోట్లు ఎంత సంపాదించినా అది ఆస్తి కానీ ఏదైనా మనం చివరికి తీసుకుపోయేది ఏదైనా ఒక నైరాశ్యంలో రాసినటువంటి పాట వింటే నిజంగా అంటే మనిషి దాని గురించి మననం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మనిషి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇవాళ వెంపర్లాడి పదవుల కోసం పైసల కోసం వెంపర్లాడుతున్నటువంటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి గద్దరన్న జీవితం, గద్దరన్న పాట. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా గొప్పది. 1200 మంది అమరులైన ఈ అన్నట్టు మనకు రికార్డు ఉంది. అయితే వీళ్ళ అమరులైన కుటుంబాలకు ఏం చేస్తే న్యాయం అని మీ భావన? ఇది చాలా క్రిటికల్ అంటే సమస్య, చాలా వివాదాస్పదమైనటువంటి ప్రశ్న అడిగింది మీరు. అంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయినరు, లేకుంటే 8,000 మంది చనిపోయినట్టు మనకంటే ఒక ఖచ్చితమైనటువంటి సంఖ్య సెలవదు, సంఖ్యని చెప్పలేము కూడా మనం. అంటే చాలా సందర్భాల్లో చాలా మంది చనిపోయినారు. ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో అంటే ఏ ఉద్యమంలో ఉంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అమరులు అవుతున్న కొద్ది వాళ్ళందరికీ అంటే ఇంతమంది అమరులని అంటే మనం వాళ్ళు ఎట్లా ఆదుకోగలమని ఆలోచన చేసినప్పుడు కేసీఆర్ ఒక ఇంటికి అంటే చనిపోయిన అమరవీరుల కుటుంబానికి ఒక ఉద్యోగంతో పాటు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక నిర్ణయం చేసి దాదాపు 600 పైచిలుకు అమరవీరులకు దాన్ని అమలు చేసిండు. ఆ తర్వాత కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉండాలి. సో తెలంగాణ ఉద్యమంలో అంటే అమరులు అయినటువంటి కుటుంబాలని అంటే ఏ ఒక్క కుటుంబాన్ని మనం ఇట్లా గుర్తించడం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మొత్తం తెలంగాణ అమరులందరినీ సమీకరించుకుని తెలంగాణ అమరవీరుల కుటుంబాలందరినీ గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలంగాణ సమాజం అమరులని స్మరించాలని చెప్పేసి అమరజ్యోతి అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున అదే సచివాలయం ముందు నిర్మాణం చేసిండు. అటుపక్క అంబేద్కర్ విగ్రహం కానీ ఇటుపక్క అమరజ్యోతి కానీ సచివాలయం ఇవన్నీ కూడా అంటే ఒక చారిత్రక కట్టడాల నిర్మాణంలో కేసీఆర్ చేసినటువంటి అమరజ్యోతిని కూడా మనం ఇట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో వందలాదిగా అసూలు వాసినటువంటి అమరవీరులు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలంగాణ ప్రాంతం అంటేనే పోరాటాలకు పుట్టినలేదు. జీవితం అంతా బతుకంతా పోరాటమే. అయ్యా తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఆ తర్వాత 1969 ఉద్యమం కానీ ఇప్పుడు మళ్ళా మలివిడత పోరాటం 2009లో కానీ అనేక మంది ములికి ఉద్యమంలో దాదాపు 369 మంది విద్యార్థులు అమరుడైనారు. ఆ తర్వాత 69 పోరు 369 మంది విద్యార్థులు, ములికి ఉద్యమంలో 6-7 మంది విద్యార్థులు, తర్వాత 2009లో దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి అమరవాళ్ళు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇట్లా ఎక్కడ చూసినా కూడా మన బతుకంతా పోరాటమే, మన జీవితం అంతా కూడా అమరవీరులను స్మరిస్తూ పాటలు పాడుకోవాల్సిన సందర్భం. కాబట్టి వీర తెలంగాణ ధీరులు మీ
మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. వందలాది అమరవీరులు మీకు వందనం. ఒడుపు గల్లా పోరు బిడ్డలు మీకు వందనం. ఎవరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, ఎవరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, పొలికే కలే వేసినారా, పోరు బాటల్లో పయనించినారా, వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. బాంచనన్న బతుకు చూసి బంధుకులే ఎత్తినారా, బాంచనన్న బతుకు చూసి బంధుకులే ఎత్తినారా, ఉద్యమాల ఉగ్గుదాగి ఉగ్ర రూపం దాల్చినారా, ఉప్పెనల్లే ఎగిసినారా, ఊరు వాడల్ని కదిలించినారా, యుద్ధ రంగంలో నిలబెట్టినారా, వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. దేశముకుల మెడలు వంచి రజాకారులను తరిమినారా, లక్ష్యాన్ని గురిపెట్టి ఉరికే ఒడిసేదారాలయ్యినారా, రక్తాన్ని చిందించినారా, రాజ్యహింసను ఎదిరించినారా, వలస పాలకున్ని తరిమినారా, వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. ఈ నేల ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఈ అమరవీరులది మర్చిపోయింది. సో ఆల్రెడీ మనం ఫైనల్కి వచ్చేసినాం. ఫైనల్గా మీరు ఇప్పటి వరకు ఫేమస్ అవుతున్న ఈ కళ్ళు పాటని మీరు నల్గొండ జిల్లాలోనే ఒక ఫేమ్ అయింది ఆ పాటను మీరు ఎట్లా రచించాలి అనిపించింది మీకు? అసలు కళ్ళుపై ఈ నల్లగొండలో కానీ తెలంగాణలో కానీ చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రేమ ఉంటుంది, విపరీతం ప్రేమ ఉంటుంది. కళ్ళుపై కూడా గ్రామాలు గెలిచినాయి, గట్టి కళ్ళు అని, నూతన కళ్ళు అని, అండ్ గట్టి కళ్ళు ఓకే, నూతన కళ్ళు అది కళ్ళు కాదు, నూతన కళ్ళు పానగల్లు, కళ్ళు అంటే ఉప్పు కళ్ళు, తాటి కళ్ళు కూడా ఉంది, తాటి కళ్ళు ఓకే, తాటి కళ్ళు, నూతన కళ్ళు అది కాదు, గట్టి కళ్ళు ఓకే, మళ్ళీ గట్టి కళ్ళు, తాటి కళ్ళు, ఈదులుంపు, ఈదులగూడెం, తర్వాత చాలా ఉన్నాయి, సూరారం, సూరా అంటే కళ్ళు, సూరారం, చిన్న సూరారం, పెద్ద సూరారం, ఇవన్నీ కూడా కళ్ళుకు సంబంధించిన, ముఖ్యంగా నకిరేకళ్ళు, నకిరేకళ్ళు, నాకు రేఖల కళ్ళు అని ఒక సామెత నుంచి అది వచ్చిందని చెప్తుంటారు. అట్లా అంటే నాకు రేఖల కళ్ళు పోయి అనేటువంటి కాన్సెప్ట్ అది వచ్చింది. అట్లా తెలంగాణలో కళ్ళు మన సంస్కృతిలో భాగం. అట్లా అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మీద సినిమా తీసి కళ్ళు దాగి పడిపోతారు తెలంగాణలో, అది కాదు, దాని నేపథ్యం అది కాదు. ఇక్కడ కళ్ళు మన జీవితంలో భాగమైంది, మన పండుగ పబ్బాలలో భాగమైంది. తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండలో కళ్ళు పచ్చిపులుసు లేకపోతే బతకలేనటువంటి స్థితి. దానికి మీరు కూడా అదేగా చెప్పుకున్నాం. ఓయమ్మ నల్లాగొండ ఒడుపు లేని ఎర్రగొండ, నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి బండ, వాగు వంకలెండి పాయే చెరువు కుంట కబ్జాలాయే, బావులన్నీ బండలు రేలే బతుకులేమో నెర్రెలు వారే, భూగర్భాన నీరే లేదు ఫ్లోరోసిస్ పిండం పెరిగే, ఫ్లోరైడు భూతం గన్నా అంశాల స్వామిని చూడు, తాటి కళ్ళు పచ్చి పులుసు తాగకుంటే ప్రాణం పోవు, ఓయమ్మ నల్లాగొండ ఒడుపు లేని ఎర్రగొండ, నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి బండ. ఉద్యమ కాలంలో రాసుకున్నటువంటి పాట.
ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్ళు అంటే ఏదో ఏదో తాగుబోతులని మళ్ళీ ఏదో అంటే అది కాదు ఇక్కడ. కళ్ళుకున్నటువంటి నేపథ్యం వేరు, కళ్ళు ఇక్కడ జీవన విధానంలో మమేకమైన తీరు వేరు. చుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు, ఆడపిల్లలైనా గాని బతిలాడి పోసేది కళ్ళు, అమ్మవారు పోసి ఆరమ్మ గోసయ్యి అల్లాడిపోతుంటే కళ్ళొప్పి మొక్కేది తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, గరలాన్ని మింగిన శివుడల్లే ఈ తాళ్ళు, గరలాన్ని మింగిన శివుడల్లే ఈ తాళ్ళు, గంగా జలము జనులకు అందించే నల్లో, తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, కొరివిలోన ఈరన్నా కోరెల్లి యములాడైనా సమ్మక్క సారక్కలైనను మైసమ్మ ఎల్లమ్మలైనను కల్లొంపి సాకలు పోస్తేనే దేవరా, కల్లొంపి సాకలు పోస్తేనే దేవరా, జాతరలో మన ఎంట కదిలొచ్చేనంట తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, ఎల్లమ్మ గుళ్ళోనంట దొబ్బలు దోర్నాల పంట, మల్లన్న గజ్జెల్లాగు కల్లొంపితేనే మోగు, కథ చెప్పే బైండ్లోళ్ళు కళ్ళు దాగాకుంటే మారు మాట మల్ల నోట రాదంట తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, ఈతావనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, తల్లి ఈదును చూసినారా, తల్లి ఈదును చూసినారా కండ్లల్లో కన్నీరుగారా, తల్లి ఈదును చూసినారా కళ్ళల్లో కన్నీరుగారా, గీత గీతకు వంగి ఒరిగి బర్రెంక బొక్కలు దేరి, పెండ తట్టలు పండి జల్లలల్లు కొంగ బతుకంతా మన కోసమే నిలిసినాది తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, మైలా పట్టిన బట్టలన్నీ సౌడు సున్నా వేసి ఉతికి బువ్వ గుల్లాలేసుకొని తల్లి ఆ సాములా ఇల్లు తిరిగి, తీపులు పెట్టిన జబ్బ నొప్పి మరువంగా చేరు కళ్ళు దాగా అల్లాడుతుంటాది తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, బుడదా మట్టలు బట్టితేను బుడదా మట్టలు బట్టితేను బొండు జెల్లో బెస్తలంట, బుడదా మట్టలు బట్టితేను బొండు జెల్లో బెస్తలంట, సొరగొన్న గొంతుతో వాళ్ళు పిడిసాగట్టిన గొంతు దడుపా, పిడిసాగట్టిన గొంతు దడుపా, కట్టెక్కి వచ్చేటి గౌన్ల సాయమ్మను, కట్టెక్కి వచ్చేటి గౌన్ల సాయమ్మను కనిపెడుతూ కూర్చొని వాళ్ళుంటారన్న తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని. మొత్తం వృత్తి కులాలకు సంబంధించి ఏ వృత్తిదారుడైనా ఎర్రొడ్ల కమ్మరోలు భాష కొట్టి బండ్లు చేసి తొలిగొట్టి నాగన్లు పెట్టి రెక్కల కష్టం మరువ ఒడ్ల కమ్మారోళ్ళు కళ్ళు ఫుల్లుగా దాగి కళలోకి జారేను తాల్లో ఎన్ని. ఇట్లా ప్రతి కళాకారుడు కవి లేకుంటే ఉత్పత్తి కులాల వాళ్ళు ప్రతి అంశంలో ప్రతి విషయంలో కళ్ళు పాత్ర చాలా పెద్దది. కళ్ళు కల్తీ ఎప్పుడైందంటే కళ్ళు గౌళ్ళ చేతుల్లో కాకుండా గౌళ్ళ నుంచి కాకుండా వాళ్ళకు బయటికి పోయినప్పుడు దళారుల చేతిలో పడినప్పుడు వ్యాపారస్తుల చేతుల్లో పడినప్పుడు కళ్ళు రకరకాల రూపాలు ఆ కళ్ళు గురించి గమనించిపోయేది. కళ్ళు నా సంస్కృతిలో భాగం అయిపోయింది. దాదాపు అంటే ఈ కళ్ళుకు సంబంధించి ఒక 100 పైగా చరణాలతో పుస్తకాన్ని చేసినాము. దానికి మన ఆర్టిస్ట్ శంకరన్న బొమ్మలు వేసిండు, కరెంట్ రావు దానికి ఆర్థికంగా సహకరించిండు. అట్లా ఇవన్నీ కూడా అంటే కళ్ళు ప్రాధాన్యతని కళ్ళు యొక్క గొప్పతనం చెప్పడానికి కూడా వాళ్ళు తన వంతుగా వాళ్ళు సహకరించడం
నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం. కళ్ళు పాట, లేకపోతే చేపల పాట, జంబురాజ్యం పాట చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బీసీల పాటలు, సాగుల పాటలు, తర్వాత యాదవులకు సంబంధించిన పాటలు, ఇట్లా అనేక పాటలు. మొత్తానికి అంబటి వెంకన్న అంటే వివిధ కులాలకు సంబంధించిన ఒక బీసీ కవిగా ఆ గుర్తింపు అయితే ఉన్నది. చెప్పలేను అంటే చాలా పాటలు రాసిన కాకుండా అవి అంత ప్రచారంలోకి రాలేదు. అవి ప్రచారం కావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే అనేక అంటే ఈ బీసీల పాటలు, దళితులకు సంబంధించిన జంబురాజ్యం పాటలు చాలా అంటే చాలా పేరు తెచ్చిన, నాకు చాలా పేరు తెచ్చినటువంటి పాటలు అవన్నీ. సర్దార్ సర్వాయి పాపన్న పాటలు ఇట్లాంటివి. బీసీలకు సంబంధించి కూడా పల్లకి మోసేటి బోయిలమైనాము, పాకి పని చేసేటి బాంచోళ్ళమైనాము, సూదరులుగా మనము అని చేయబడ్డాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము, పై మూడు వర్ణాల కుట్లేనురా వాళ్ళు పుణ్యాత్ములెట్లాయే నిలదీయరా, గడ్డపార గన్ను సుత్తె కొడవలి జాడ మాయమైపోయింది మల్ల దొరకాకుంది, ఒరికోత మిషన్ వచ్చే ప్రొక్లేను గొడుగు వచ్చే, ట్రాలర్లు మన బోట్లు వలలు జింపురుకొచ్చే, కుల వృత్తుల అభివృద్ధి ఓ సోదర ఆ కులమోళ్ళకే ముందు దక్కాలేరా, రాజు లేనిన నాడు పరిపాలనల్లదే, రాజకీయాలల్ల అధికారమాల్లదే, ఊరికొకడున్నోడు సర్పంచిలెట్లాయే, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లాయే, జనబలము సామర్థ్యం ఉన్నోళ్ళము జైగుట్టి బహుజన జెండెత్తుదాం, గర్జించరా నువ్వు గర్జించరని పాటలు ఎన్నో బీసీలకు సంబంధించిన పాటలు రాసిన. తర్వాత ఆలోచించురన్నలారా దళిత బహుజనులారా మీరు, అదును పోతే రాదు మనకు అవకాశం ఇప్పుడే పోరుకు, రాజకీయ అధికార జెండా నెగరేయంగా బడుగు జీవులమంతా ఏకమై కదులుదం, ఆలోచించురన్నలారా దళిత బహుజనులారా మీరు, చక్రాన్ని కనిపెట్టినోళ్ళం పనిముట్లనే చేసినోళ్ళం, ఉత్పత్తి కులాలు మనయి ఉత్తుత్త పోళ్ళము కాదు, మనము ముండికేస్తే మైలా పడతారు వాళ్ళు, మరునాడే మన కాళ్ళ కాడికొచ్చుంటారు, ఆలోచించురన్నలారా దళిత బహుజనులారా మీరు, అదును పోతే రాదు మనకు అవకాశం ఇప్పుడే పోరుకు. ఇట్లాంటి ఎన్నో పాటలు 2004 నుంచి రాసినటువంటి పాటలు, 2002లో, 2004, 2006లో ఇట్లా దాదాపు అంటే 2000 సంవత్సరం నుంచి 2010 దాకా ఆ దశాబ్ద కాలం అంతా కూడా రాసినటువంటి పాటలు. బీసీల చైతన్యం కోసం, లేకపోతే వివిధ ఉత్పత్తి కులాలకు సంబంధించి, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి చాలా పాటలు రాసి ఉన్నాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. అంబటి సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ కూడా అవన్నీ ఉన్నాయి. ఓకే, మీ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తీయలేనిది. సో మీరు గతంలో ఎంతో మందిని స్ఫూర్తి అందించి ఈరోజు మాకు మా స్టూడియోలో ఉన్న ప్రేక్షకులకు మంచి ఎనర్జీని ఇచ్చారు. సో మీరు గతంలో కూడా తెలంగాణ రచయితల సంఘానికి కూడా అధ్యక్షులు చేశారు, రచయితల వేదిక సంఘానికి అధ్యక్షులు చేశారు. చాలా సంతోషం మీరు పిలవగానే వచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్.